మిత్రులకు నమస్కారాలు. ఈరోజు పాతికేయ సమావేశంలో వాళ్ళ ముఖ్య కారణాలని చలబాబు శ్యామన్న పూర్తిగా వెల్లడించారు. కాకపోతే కొందరు మిత్రులు ఈ కొనుగోలు చేసిన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రత్యేకంగా నన్ను అడుగుతారు. ఎందుకంటే చలంబాబు కోటీశ్వరుడు, శ్యామన్న కోటీశ్వరుడు, మళ్ళీ ఆనంద్ గురించి కోటీశ్వరుడు, మురళీ నాగేశ్వరుడు కోటీశ్వరుడే. నేను ఎక్కడి నుంచి వచ్చాయని బేసిక్ గా నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొడుకుని. అంటే నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు. నేను 2001లో ఇన్ఛార్జిగా ఉన్నా. అంటే 35 ఏళ్ళు పనిచేసిన. అంటే 35 ఏళ్ళు పనిచేసిన దానిలో నేను డబ్బు సంపాదించిన. నేను 2009లోనే 14 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఇప్పుడు కొనుగోలు చేస్తేనే ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడంలే. ఇంకొక విషయం, నేను చేసుకున్న అత్తగారు కోటీశ్వరులు, వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి దానిలో నాకు భాగం వస్తుంది. నేను ప్రతి ఏడాది లక్షల్లో యాడ్లు వేస్తా, నాకు లక్షల్లో కమిషన్ వస్తుంది. నాకు సొంత ఇల్లు ఉంది. ఒక 15,000 పెట్టుకుంటే నా కుటుంబం నడిచిపోతుంది. దేవుని దయ వల్ల నా బిడ్డలు అంటావా గవర్నమెంట్ సీట్లు కొట్టారు కాబట్టి నేనేమి వాళ్ళకి డ్రైస్ కట్టడంలే. మా అమ్మకు 70,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇంకొక విషయము, నేను కొనుగోలు చేసిన 19.5 సెంట్లలో 7,50,000 నా పెట్టుబడి పెట్టినది. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నా దగ్గర 7,50,000 ఉండవా? 2009లోనే 17 లక్షలు పెట్టి ఇల్లు కట్టినోడిని 2009కి 2025కి ఈ మధ్య కాలంలో నేను 7 లక్షలు సంపాదించలేనా? ఆ నెలకు నేను సంవత్సరానికి నేను 20-30 లక్షలు యాడ్ వేసుకుంటా. నాకు ఎంత కమిషన్ వస్తుంది? ఇవేమీ తెలియకుండానే మదిగానికి డబ్బులు ఎక్కువ వచ్చాయి. అంటే బీదోడా మదిగాడేమన్నా మా ఇంటి వాకి అయితే ₹1,00,000 మళ్ళా నేను బీదోడా అని ప్రశ్నించేవాడు మా ఇంటి వాకిని చూస్తే ₹1,00,000 వస్తుంది. మళ్ళీ ఇవన్నీ నా ఆదాయ వనరులు కాదా? ఓన్లీ నన్ను పాతికేయ మిత్రులే ప్రశ్నించారనుకో, నా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యా, మా మదర్కి 70,000 పెన్షన్ వస్తుందయ్యా, నేను ప్రతి సంవత్సరం 30 లక్షలు యాడ్లు వేస్తానయ్యా, ఈ డబ్బే నాకేం అవసరమో? నేనేమో తాగుబోతున్నా లంజల పోతానా? పోను కదా. మన డబ్బులు లేవని నన్నే ప్రత్యేకంగా ఎందుకు కొడుతున్నారు? పాపం చలంబా సతీష్ గంట వాట్సాప్ కాల్ చేసి మధుగానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే కావాలని అడిగారట. అంటే మధుగాడు బీదోడా? మధుగాడు మళ్ళా కొన్ని కారణాలతో ప్రతిరోజు కూడా 5 రూపాయలు ఖర్చు పెడతాడే. మళ్ళీ ఆ డబ్బులన్నింటినీ ఏదో భాషగాడు చలంబాబు శ్యామని ఇస్తున్నాడా? సొంత డబ్బులు పెట్టి కొట్టానా? మొగసిరిగా మాట్లాడతానా? నేనేమో చేయి చాపినట్టు ఒక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా నా మీద ఏంటి బ్లాక్మెయిల్ రిపోర్టర్. ఎస్, నేను బ్లాక్మెయిల్ చేశానని మీ దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్. నేను వాళ్ళకి అపాలజీ చెప్పడానికి కూడా సిద్ధమే. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఈ సైడ్ గురించి ఈ ఆఫీస్లో ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది. కరెక్ట్ అయిన నికాసైనోడు, వ్యాపార లావాదేవీల మీద అవగాహన ఉన్న నికాసైన మగాడైతే మా డాక్యుమెంట్లలో తప్పు ఉందని ప్రూవ్ చేయగలిగితే నాకు వచ్చిన భాగాన్ని వానికి సింగిల్ పైసా లేకుండా దాదాపు చేస్తా. అట్లా లేని పక్షంలో వాళ్ళు నేను ఇచ్చే ప్రాపర్టీ అక్కడ ఎంత వాల్యూ అవుతుందో దానిలో 50% ప్రాపర్టీ నాకు ఇమ్మను. అది పాతికేయుల మిత్రులు ఒకరిద్దరు మా మీద కక్ష కట్టి నిజంగా చలంబాబు చెప్పిన కరెక్టే. టీడీపీలో చేరిన తర్వాతనే నేనేం కనువ ఒప్పుకోలే. శ్యామన్న కనువ ఒప్పుకున్నాడు. శ్యామన్నతో కొన్ని ఏళ్ల సంవత్సరం వచ్చి నా దగ్గర మేము కలిసి పనిచేసాం కాబట్టి చేసే సహవాసానికి మధుగాడు చెడ్డ అయిపోయా, పరుపుతో చలబాబు చెడ్డ, ఆయన చెడ్డ అయిపోయా, కండు కట్టుకున్నా చెడ్డ అయిపోయా. మళ్ళీ పరుపు పక్క చేరినప్పుడు మధుగాడేమో మంచోడు, మధుగాడు దేవుడు, మధుగాడితో వార్తలు రాయించుకుంది. తీరా పార్టీలో చేసేసరికి వాళ్ళు చేరినారు. నేను ఇంకా వైసీపీ వార్తలు రాస్తానా, టీడీపీ వార్తలు రాస్తానా? టీడీపీ వార్త కన్నా వైసీపీ వార్తలు ఎక్కువ రాస్తానా? ఇక నేను ఎక్కడ పేదవాడిని, నా చేతి మీద ₹1,00,000 ఉన్నాయి. మళ్ళా ఇవన్నీ ఏమి దొంగ సొత్తా? దొంగతనం. ఈ ఉంగరం కొనాలంటే ఆస్తిపత్రులు అమ్ముకోవాలి. ఈ ఉంగరం కొనాలంటే కొందరు పాత్రికేయులు నువ్వు బీదవాణి అడుగుతుంటే అవి కూడా తెచ్చిన లాస్ట్కి చూపిద్దామని. మరి ఎవరు బీదవాడు? ఇంటి వాకిలు ₹1,00,000 బీదవాడా? 70,000 పెన్షన్ వచ్చే మా అమ్మ బీదరాలా? నా కోట్లు ఆస్తున్నా నా భార్య బీదరాలా? నెలకు సంవత్సరానికి 10,000 సంపాదించి నేను బీదవాడినా? ఇక మీరే సమాధానం చెప్పండి. అంత చేసే తెలివి పనులు ఎక్కువ పాత్రికేయులు. ఇంకా పాత్రికేయులు నాకు సరైన న్యాయం చేయాలా? నన్ను బీదవాడిని అని ప్రశ్నించేవాడిని మధుగారు ఒంటి మీద ₹2,00,000 బంగారం ఉంది రా భయ్, వాడితో బీదోడు అవుతారా? బాగానే దండ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, ఖరీదైన ఉంగరం కూడా ఉంది. మళ్ళీ నేను బీదవాడా? ఈ బంగారమా డూప్లికేటా? నన్ను బీదవాడు అని ప్రశ్నించేవాడికి ఇదే సమాధానం.
వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.